మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణులే అంటున్నారు మందకృష్ణ. రాజులు బ్రిటిషర్ల కాలం నుంచి కూడా బ్రాహ్మణులదే ఆధిపత్యం అని విమర్శిస్తున్నారు ఆయన. అందుకే బ్రాహ్మణేతరులకు నాడు రిజర్వేషన్లు ఇచ్చారు అంటున్నారు. ఎస్సీ వర్గాలే కాదు మిగతా వర్గాల వాళ్ళు కూడా బ్రాహ్మణుల బాధితులే అంటున్నారు. దేవుణ్ణే శాసిస్తాం అనేంత అహంకారం బ్రాహ్మణులది అని మందకృష్ణ అంటున్నారు. అలాంటి వాళ్లకు ఎస్సీలే కాదు అందరూ లోకివే కదా అని మందకృష్ణ అంటున్నారు. ఇప్పటికైనా బ్రాహ్మణులు సృష్టించిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని మందకృష్ణ పిలుపునిస్తున్నారు. అసలు మందకృష్ణకు ఈ స్థాయిలో కోపం రావడానికి, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు కారకులు అన్న విమర్శలు చేయడానికి కారణం ఒక వీడియో. తెలంగాణ బ్రాహ్మణ్ అసోసియేషన్ కు సంబంధించిన మీటింగ్ లో కొందరు చేసిన కామెంట్లకు కౌంటర్ గా మందకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వాళ్ళు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అంతకు ముందు మందకృష్ణ మాదిగ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలే. అయితే ఇంతకీ ఆ మీటింగ్ లో మందకృష్ణకు కౌంటర్ గా వాళ్ళు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. మందకృష్ణ అయితే చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అంబేద్కర్ రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్ పాంచజన్యం లాంటి పుస్తకాల్లో కూడా బ్రాహ్మణుల ఆధిపత్యంపైనే ప్రస్తావనలు ఉన్నాయని చదివి మరి వినిపించారు. ఇంతకీ బ్రాహ్మణుల వల్లే కుల వ్యవస్థ ఏర్పాటైందా? రాజులు, సామంతులు బ్రిటిషర్ల కాలం నుంచి ఇప్పటిదాకా ఆ సామాజిక వర్గమే పెత్తనం చేస్తోందా? ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్. కుల వ్యవస్థనే కాదు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి అంటున్నారు ద్రోణం రాజు రవికుమార్. మందకృష్ణకు కౌంటర్ ఇస్తున్నారు ఆయన. అలా చేస్తామంటే మందకృష్ణ మాటలను హర్షిస్తామంటున్నారు. మందకృష్ణ వక్రీకరిస్తే అది చరిత్ర అయిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. నిబద్ధత, నిజాయితీకి అడ్రస్ బ్రాహ్మణులు అంటున్నారు రవికుమార్. బ్రాహ్మణుల్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా కూడా బాగా వెనుకబడిన వర్గం బ్రాహ్మణుల వర్గం. కాశీలో బ్రాహ్మణులు పాచి పనులు కూడా చేసుకుంటున్నారు. మందకృష్ణకు బ్రాహ్మణులపై ఎందుకు అంత అక్కసు? మందకృష్ణ చెప్పేదంతా తప్పని నిరూపిస్తాం. మందకృష్ణ సరైనంటే బ్రాహ్మణ పెద్దలతో చర్చకు వస్తామంటున్నారు ద్రోణం రాజు రవికుమార్.